నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శివరామ్ కృష్ణకొండ. నేను కన్సల్టెంట్ ఫిజిషియన్ విరించి హాస్పిటల్స్. సో, ఇవాళ కొంచెం మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే, జలుబు, దగ్గు, రొంప ఇవి కామన్‌గా చూస్తున్నాం. ప్రతి చలికాలంలో, ప్రతి వర్షాకాలంలో చాలామంది సఫర్ అవుతాము. దానికి ఇప్పుడు వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒకటొచ్చింది. జేఎన్-1 వేరియంట్ అని. సో, సాధారణంగా సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరానికి, కరోనాకి తేడాలేంటి? ఈ రెండిటికి మధ్య తేడా ఉందా? గమనించవచ్చా? మనిషిని చూసి మనిషిలో ఉన్న లక్షణాలను బట్టి మనం చెప్పవచ్చా? లేకపోతే దానికి సెపరేట్‌గా టెస్ట్ చేయించుకోవాలా? జలుబు, దగ్గు, జ్వరం ఇవి వస్తే ఎన్ని రోజుల్లో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఎంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఇంట్లో ఉన్న రెమెడీస్, చిట్కాలు వాడితే సరిపోతుందా? సో, మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. సో, అయితే ఈ మధ్య కాలంలో చూస్తున్నాము ప్రతి సీజన్ వర్షాకాలం రాగానే లేకపోతే వర్షంలో తడిసినా, చలికాలం స్టార్ట్ అయినా వెంటనే వచ్చే సాధారణంగా వచ్చే జబ్బులు జలుబు, దగ్గు, రొంప, గొంతు నొప్పి, జ్వరం. సో, ఇవి సాధారణంగా ప్రతి ఆహ్, కా వర్షాకాలంలో, చలికాలంలో వచ్చే జబ్బులే. అయితే కరోనాకి తేడా ఏంటి? కరోనా లక్షణాలు కూడా ఆల్మోస్ట్ సిమిలర్‌గానే ఉంటాయి. 2 సేమ్‌గా ఉంటాయి. అయితే జలుబు ఉండొచ్చు, కరోనాలో కూడా జలుబు ఉండొచ్చు, దగ్గు ఉండొచ్చు, రొంప ఉండొచ్చు, గొంతు నొప్పి ఉండొచ్చు, జ్వరం కూడా ఉండొచ్చు. సో, కరోనాలో ఇంకా కొన్ని లక్షణాలు అధికంగా ఉండే అవకాశాలుంటాయి. ఏంటంటే తీవ్రత మనం మామూలు మందులు వాడినా గానీ తగ్గదు. పెరుగుతూ ఉంటుంది 1, 2 డేస్‌లో. అయితే కరోనాకి మనం చేసుకున్న ఒక అదృష్టం అనుకోవచ్చు. లేకపోతే మనం చేసుకున్న ముందు జాగ్రత్త చర్య అనుకోవచ్చు వ్యాక్సినేషన్. సో, వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళలో ఈ తీవ్రత అనేది తగ్గుతుంది. క్రమక్రమంగా ఇంత పెరగదు. ఇదివరకు వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళలో అయితే మనం ఏం చేసినా, ఎన్ని మందులు వాడినా గానీ కరోనా తీవ్రత అనేది పెరిగేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోయినా, వ్యాక్సిన్ తీసుకోకపోయినా గానీ ఈ తీవ్రత అనేది అంత పెరగట్లేదు. సో, కాబట్టి మనకు సాధారణంగా సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు, రొంప గానీ, కరోనా గానీ లక్షణాలు అన్నీ సమానంగా ఉంటాయి. సో, దాన్ని డిఫరెన్షియేట్ చూడడం కరెక్ట్ కాదు. మనకు తెలియదు గూడా. సో, కాబట్టి దానికి టెస్ట్ చేసుకుంటే బెటర్. కోవిడ్ టెస్ట్ అనేది సెపరేట్ టెస్ట్ ఉంటుంది. ఆర్‌టీపీసీఆర్ మనం అందరం చాలామంది దానికి టెస్ట్‌కెళ్ళాము, చేయించుకున్నాము. చాలామందికి పాజిటివ్ వచ్చింది. కొంతమందికి నెగెటివ్ గూడా వచ్చింది. సో, కాబట్టి వాళ్ళలో అదే టెస్ట్ చేయిస్తే అది కరోనానా కాదా అని నిర్ధారణ అవుతుంది. అయితే ఒక్కసారి చేస్తే కరోనా నెగెటివ్ వచ్చినంత మాత్రాన 100% కరోనా లేదు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కరోనా టెస్టింగ్ వల్ల దాన్ని సెన్సిటివిటీ అంటారు. అంటే ఆ టెస్ట్‌కి సంబంధించిన పా పాజిటివ్ వచ్చే శాతం అది అంత ఎక్కువగా ఉండదు. 80% మాత్రమే ఉంటుంది. 70-80% మాత్రమే ఉంటుంది. అంటే 100 మందికి మనం కరోనా టెస్ట్ చేస్తే, కరోనా ఉన్న వాళ్ళకి కరోనా టెస్ట్ చేస్తే 70 మందికి మాత్రమే పాజిటివ్ వస్తుంది. ఓ 20-30 మంది వాళ్ళు తప్పించుకుంటారు. సో, వాళ్ళకి కరోనా ఉన్నా గానీ లేదని నిర్ధారణ అవుతుంది. సో, కాబట్టి అట్లాంటి వాళ్ళు కమ్యూనిటీలో స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా కోవిడ్ నెగెటివ్ వచ్చినంత మాత్రాన మనం ఇంకా మనకు లేదు కదా కోవిడ్, మన వల్ల ఎవరికీ హాని లేదని అనుకోవడం భ్రమ. మనకు సింప్టమ్స్ ఉన్నంత వరకు అంటే లక్షణాలు ఉన్నంత వరకు కూడా మాస్క్ ధరించడము, ఇంట్లో ఉండడము, లేకపోతే సమాజంలో తిరగకపోవడము, పబ్లిక్ ప్లేస్‌లో తిరగకపోవడం ఇట్లాంటివి చేస్తే మనం వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా కాపాడిన వాళ్ళం అవుతాం. అయితే నార్మల్ దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వాళ్ళలో కూడా కొన్ని భయానకమైన వైరస్‌లు ఉంటాయి. లైక్ స్వైన్ ఫ్లూ అనే వైరస్ కోవిడ్ కంటే ముందు ఉన్నది. ఇప్పటికీ ఉన్నది. కాకపోతే ఈ స్వైన్ ఫ్లూ వాళ్ళు కూడా కరోనా కంటే తీవ్రమైనది కావచ్చు, కరోనా అంత తీవ్రమైనది కూడా కావచ్చు. ఒక్కోసారి డెత్ కూడా కాజ్ చేస్తుంది స్వైన్ ఫ్లూ. సో, కాబట్టి స్వైన్ ఫ్లూ టెస్టింగ్ కూడా సెపరేట్‌గా చేస్తాం. అయితే దానికి కూడా సెపరేట్ సెట్ ఆఫ్ యాంటీవైరల్ మెడిసిన్స్ ఉంటాయి. ఇవి ఏ వైరస్‌కి వాడము. ఓన్లీ స్వైన్ ఫ్లూ మాత్రమే వాడతాము. అవి స్వైన్ ఫ్లూ వాడే మందులు కరోనా మీద పనిచేయవు. కరోనా మందులు స్వైన్ ఫ్లూ మీద పనిచేయవు. కాబట్టి స్వైన్ ఫ్లూ వచ్చిందా రాలేదా అని నిర్ధారణ చేయడానికి కూడా సెపరేట్ టెస్టింగ్ ఉంటుంది. H1N1 టెస్టింగ్ అని ఉంటుంది. అది కూడా మీ సంబంధిత డాక్టర్‌ని, మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్‌ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు. అటువంటి టెస్ట్‌లు ఏమైనా ఉంటే చేయించుకోండి. H1N1 స్వైన్ ఫ్లూనా, లేక కరోనా వ్యాధా, లేకపోతే నార్మల్ సీజనల్‌గా వచ్చే వైరల్ డిసీజా అనేది క్లియర్‌గా నిర్ధారణ అయిన తర్వాత మనకు ఎంత తీవ్రత ఉంటుంది, మనకు ఇమ్యూనిటీ లెవెల్స్ ఉన్నాయా లేదా, వ్యాక్సిన్ తీసుకున్నామా లేదా అనే దాన్ని బట్టి మనం ఆధారపడి ఉంటుంది. సో, అయితే మనకు ఈ అన్నిటికి లక్షణాలను బట్టి డిఫరెన్షియేట్ చేయడం మాత్రం కష్టం. కాబట్టి టెస్టింగ్ అనేది కంపల్సరీ చేయించుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మనకు ఒక 1-3 డేస్ 2-3 డేస్‌లో మనకు వచ్చిన జలుబు, దగ్గు గానీ, జ్వరం గానీ తీవ్రత అనేది తగ్గాలి. దాని తీవ్రత తగ్గకపోయినా, తీవ్రత పెరుగుతూ ఉన్నా, మనకు రిలీఫ్ లేకపోయినా గానీ, మనం ఇంట్లో చిట్కాలు కొన్ని ఉంటాయి. ఆవిరి పట్టడము, లేకపోతే ఇంట్లో కొన్ని వెల్లుల్లి దిబ్బలు తినడము, లేకపోతే వెల్లుల్లి కారము అట్లాంటివి తినడం చేస్తుంటాం. అలాంటివి హోమ్ రెమెడీస్ వాడినా, వాడకపోయినా గానీ తగ్గట్లేదు అంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. జ్వరం వచ్చింది అంటే మాత్రం 24 అవర్స్ కంటే ఎక్కువ ఉంది అంటే, ఒక రోజు కంటే ఎక్కువగా జ్వరం ఉంది అంటే వెంటనే వెళ్లి డాక్టర్‌ని సంప్రదించండి.
జలుబు దగ్గు 2-3 రోజుల కంటే ఎక్కువ ఉన్నాయి, తీవ్రత పెరుగుతుంది అంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించండి. తగిన మందులు వాడండి, టెస్టింగ్ చేయించుకోండి. అటువంటి టెస్టింగ్ల వల్లనే మనం వ్యాధి నిర్ధారణ అనేది జరుగుతుంది. వ్యాధి నిర్ధారణ కరెక్ట్గా తెలిస్తేనే మనం డయాగ్నోసిస్ బట్టి దాని ట్రీట్మెంట్ సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో అందరికీ చెప్పే విజ్ఞప్తి ఏంటంటే జలుబు దగ్గు రొంప ఇవన్నీ ఉన్నాయి, నార్మల్గా వచ్చే సీజనల్ అని మాత్రం భ్రమపడద్దు. అది ఏదైనా కావచ్చు, దేనికైనా దారితీయచ్చు. H1N1 కావచ్చు, లేకపోతే కరోనా కావచ్చు, లేకపోతే నార్మల్ సీజనల్గా వచ్చే వైరల్ ఇల్నెస్ కూడా కావచ్చు. సో ఏదనేది ఒక టెస్టింగ్ ద్వారానే తెలుస్తుంది. దగ్గరలో ఉన్న మీ ఫిజిషియన్ కానీ నిపుణుల ద్వారానే అది నిర్ధారణ అవుతుంది. కాబట్టి నిపుణులను సంప్రదించండి, సరైన కాలంలో టెస్ట్ చేయించుకోండి, సరైన మందులు వాడండి, జాగ్రత్తగా ఉండండి, ఇంట్లోనే ఉండండి, కొంచెం ఐసోలేషన్లో ఉండండి, వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా మాస్క్ ధరించండి. ఇవన్నీ చేస్తే ఇటువంటి వ్యాధులు ఏం రావు. ధన్యవాదాలు.